పెట్రోల్ డీజిల్ ధరలను పెంచిన కూటమి ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా వైసీపీ ఆధ్వర్యంలో నంద్యాలలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల సమయంలో పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలపై అదనపు భారం మోపుతుందని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి విమర్శించారు. పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ పార్టీ శ్రేణులతో కలిసి నినాదాలు చేశారు. అనంతరం పీజీఆర్ఎస్ లో డీఆర్ఓకి వినతి పత్రం సమర్పించి పెట్రోల్ డీజిల్ ధరల పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఇంధన ధరల పెంపుతో ప్రజలపై అదనపు భారం పడుతుందని నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ధారా సుధీర్ విమర్శించారు. పెట్రోల్ ధరలు పెంచినందుకు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో వైసీపీ నాయకులు ట్రాక్టర్కు తాళ్లు కట్టి ముందుకు తీసుకువెళ్లి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులతో ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో కూటమి ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ఒకేసారి ₹3 పెంచడం దారుణమని అన్నారు. పెంచిన ధరలు తగ్గించేంత వరకు తమ పార్టీ పోరాటం చేస్తుందని సుధీర్ హెచ్చరించారు. ఇది మనం ప్రభుత్వాన్ని అడగాలన్నమాట. ఎందుకంటే ₹3 పెంచడం అనేది అందరూ పెంచారు. కానీ తమిళనాడులో, అస్సాంలో, ఢిల్లీలో, గోవాలో అంతా కూడా ₹27 ట్యాక్స్, 20% ట్యాక్సే ఉంది. ఢిల్లీలో అట్లా తగ్గించాడు, తమిళనాడు అట్లా తగ్గించాడు, కర్ణాటకలో తగ్గిస్తే సరిపోతుంది. సిగ్గు ఎన్నికల హామీలు అమలు చేయకపోవడం అంటే